హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గాయస్, ఈరోజు ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మరి ఏపీపీఎస్సి చైర్పర్సన్గా అనురాధ అంటూ ఇక్కడ తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్గా విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏఆర్ అనురాధను ప్రభుత్వం నియమించనున్నట్లుగా సమాచారం. ఈ మేరకు ఫైల్ను సిద్ధం చేసి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపినట్లుగా తెలిసింది. మరి ఈమె నియామకంపై ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ సుముఖంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీపీఎస్సీ చైర్మన్గా ఉన్న గౌతమ్ సవాంగ్పై ఒత్తిడి తెచ్చి ఆయన్ను మరో ఏడాది పదవీకాలం ఉన్న బలవంతంగా రాజీనామా చేయించింది. దీంతో గత 3 నెలలుగా ఏపీపీఎస్సీకి చైర్మన్ లేకుండా పోయారు. దీంతో పలు నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలు నిలిచిపోయాయి. మరికొన్నింటికి పరీక్షల తేదీలు కూడా ప్రకటించలేదు. ఈ క్రమంలో ఏపీపీఎస్సీ చైర్మన్గా పలువురు పేర్లు వినిపించాయి. తొలుత వివాదాస్పద విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆయనతో పాటు విశ్రాంత ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్య, పోలా భాస్కర్ పేర్లు కూడా వినిపించాయి. అలాగే కేరళ పర్యాటక శాఖలో పనిచేస్తున్న కె శ్రీనివాస్, గతంలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్గా పనిచేసిన అప్పారావు, ఇదే వర్సిటీలో పనిచేస్తున్న యలమంచిలి రామకృష్ణ పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. ఈ క్రమంలో ఏఆర్ అనురాధకు మొదటి ప్రాధాన్యం ఇచ్చినట్లుగా ఆమె నియమిస్తున్నట్లుగా తెలుస్తుంది. సో గాయస్, ఇక ఏపీపీఎస్సీలో పెండింగ్లో ఉన్నటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ డేట్స్ కావచ్చు, సో పెండింగ్లో ఉన్న ఆల్మోస్ట్ 20 నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్ష తేదీలు కూడా ప్రకటించే అవకాశం ఉంది. అండ్ మోర్ ఓవర్ చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే, రానున్నటువంటి జనవరి 1న విడుదల చేయబోయేటువంటి జాబ్ క్యాలెండర్కు సంబంధించి మరి వర్క్ అయితే ఫాస్ట్గా జరిగేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంది. మరి ఈ యొక్క అంశం పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ గైస్. ఎవరైతే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో మన యాప్లో పర్ఫెక్ట్ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో చూసి మీకు నచ్చితే తీసుకోండి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే.